మీ ఇంట్లో వాళ్ళు టీ తాగుతున్నారా డైలీ? అయితే ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోండి. టీ ఏం బ్యాడ్ కాదండి, కానీ ఎప్పుడు తాగుతున్నారు, ఎంత తాగుతున్నారు, ఎలా తాగుతున్నారు అనే దాని మీదనే మీ హెల్త్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. ఫస్ట్, టీ తాగే టైం. ఎంప్టీ స్టమక్లో చాలా మంది టీ తాగుతూ ఉంటారు. తరచుగా మన గట్ లైనింగ్ని డ్యామేజ్ చేసి చాలా హెల్త్ ఇష్యూస్కి దారితీస్తుంది. బెస్ట్ టైం ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 1 అవర్ తర్వాత టీ తాగితే బెస్ట్. బ్రేక్ఫాస్ట్తో పాటు టీ తాగామనుకోండి, ఐరన్ అబ్జార్ప్షన్ని తగ్గించేస్తుంది. సెకండ్, ఎలా తాగాలి? యాక్చువల్గా మసాలా టీ తాగుతున్నారు అనుకోండి, చక్కెర పాలు లేకుండా అసలు టేస్ట్ అయితే బాగుండదు. సో ఎప్పుడైతే మీరు పాలు యూజ్ చేస్తారో మనకు హార్మోన్స్, ఇంజెక్షన్స్ ఇలాంటివి ఏవీ లేకుండా న్యాచురల్గా దొరికే మిల్క్ తీసుకొని టీ చేసుకొని తాగండి. షుగర్ విషయంలో కూడా జాగ్రత్త. అన్రిఫైన్డ్ షుగర్ యూజ్ చేస్తే చాలా మంచిది. థర్డ్, ఎంత తాగాలి? డైలీ 1 to 2 కప్స్, చిన్న కప్స్ అయితే సరిపోతుంది, అదైతే మంచిదే. కానీ 4-5 కప్పులు ఎవరైతే తాగుతారో వాళ్ళకి ఆరోగ్య జాగ్రత్తలు చాలా అవసరం. టీ ఏం కంప్లీట్గా బ్యాడ్ కాదు. మీ లైఫ్ స్టైల్ బాగుంటే మన బాడీ దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయగలదు. ఒకసారి పిన్డ్ కమెంట్ చెక్ చేయండి, లేకపోతే క్యాప్షన్ అయినా చెక్ చేయండి. మనకు బెస్ట్ టైం ఏంటి, ఇవన్నీ టిప్స్ అనేది నేను క్లియర్గా మెన్షన్ చేశాను. ఒకసారి చదివి మీ వాళ్ళకి షేర్ చేయండి. హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే క్లిక్ ద లింక్ ఇన్ బయో. థ్యాంక్ యూ.